బ్యాక్ టు ఉమా క్రియేషన్స్. ఈ రోజు నా ఫ్రెండ్ రూపాదేవి ఇంటికి మేము వచ్చాము. సో రూపాదేవి గారి ఇంటికి మేము ఎందుకు వచ్చాము, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు మనం తన్నే మా ఫ్రెండ్ని అడిగి తెలుసుకుందాం. హలో అండి. నమస్కారం అండి. నమస్తే. రూపా, ఈరోజు మమ్మల్ని ఇక్కడికి రమ్మన్నావు గోవిందుని బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి, అలాగే ప్రసాదము, అలాగే తాంబూలం తీసుకోవడానికి. నేను ఈ మధ్యన వింటున్నాను ఈ వ్రతం గురించి. అసలు ఈ వ్రతం నీకు ఎలా వచ్చింది, మనసులోకి ఎలా వచ్చింది, అసలు ఈ వ్రతం చేసుకోవాలని నీకు ఎవరైనా చెప్పారా, లేకపోతే నువ్వు ఎందులోనా చూసావా, ఎవరైనా చెప్తుంటే విన్నావా? సో ఇది ఏంటి అనేది మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్ కి తెలియజేయి. తప్పకుండా అమ్మా. నేను ఈ వ్రతం మొదలు పెట్టేంత వరకు సప్త శనివార వ్రతం గురించి నాకు ఏమీ తెలియదు. సప్త శనివారం వ్రతం ఉంటుంది, చేసుకుంటాం అనేది ఏమీ తెలియదు. మామూలుగా గుళ్ళో పూజారి గారిని మా అబ్బాయి దాని గురించి, మా అబ్బాయి యుఎస్ వెళ్ళాలనుకుంటున్నాడు. తిరుపతి మేము వెళ్ళి చాలా సంవత్సరాలు అయింది, 23 సంవత్సరాలు అయింది మేము తిరుపతి వెళ్ళి. ఎన్నిసార్లు అనుకున్నా మాకు కొండ దర్శనం దొరకట్లేదు. ఏంటండి మంత్రులు గారు ఎందుకు ఇలా అవుతుంది అని అడిగితే ఆయన చెప్పారు, ముడుపు కట్టండి అమ్మా, వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టుకుని సప్త శనివార వ్రతం మొదలు పెట్టండి. మీ అబ్బాయి అనుకున్నది జరుగుతుంది. మీరు ఆ అబ్బాయి పేరు మీద, అబ్బాయి వెళ్ళాలనుకుంటున్నాడు కదా, వేరే దేశం వెళ్ళాలనుకుంటున్నాడు కదా, అబ్బాయి పేరు మీద ముడుపు కట్టండి. ఇది జాతక దోషాలుండి లేకపోతే శని దోషాలుండి చేసే వ్రతం కాదు. మనం ఎన్నిసార్లు అనుకున్నా కూడా పని జరగట్లేదు అంటే మీరు సప్త శనివార వ్రతం చేసుకోండి, మీకు ఆ పని అయిపోతుంది అని మాకు పంతులు గారు, కిషోర్ గారు ఉన్నారు, మా నవోదయ కాలనీ హనుమాన్ టెంపుల్ పంతులు గారు కిషోర్ గారు చెప్తే ఆయననే నాకు సంకల్పం రాసిచ్చి, ఆయనే సప్త శనివారం బుక్ ఇచ్చి వ్రత విధానం అంతా ఇందులో ఉంటుందమ్మా, మీరు చేసుకోండి, మీకు తోచిన విధానంలో చేసుకోండి, ఏది భయపడకండి అని చెప్పారు. నేను ప్రసాదాలు చేయాలా, నైవేద్యాలు చేయాలా, ఏం చేయాలో, నేను చేయగలనా, నా వల్ల అవుతుందా అని చెప్పి నేను చాలా టెన్షన్ పడ్డాను ఈ సప్త శనివార వ్రతం చేయడానికి. ఏమో అవుతుందో లేదో, నాకు వ్రతం అంటే వరలక్ష్మి వ్రతం ఒకటే నేను చేసేదాన్ని. అలాంటిది 7 శనివారాలు, అమ్మో ఎలా చేయగలుగుతానా, అందులో పిల్లాడి కోసం మొక్కుకుని చెయ్యాలి, ఎలా ఉంటుందో అని భయపడ్డాను. కానీ అసలు 7 కొండల వాడు పరీక్షలు అయితే పెడతాడు. నేను ఈ వ్రతం మొదలు పెట్టేశాను. పంతులు గారు చెప్పారు, సరే ఏదైతే అది అవుతుంది, నాకు వచ్చిన తీరులో నేను చేసుకుందాము అని చెప్పి వ్రతం అయితే మొదలు పెట్టిన మొదటి వారం దగ్గర నుంచి నాకు పరీక్షలు అనేవి ఎదురవుతూనే ఉన్నాయి. మొదటి వారం పరీక్షలు ఎదురవుతూనే ఉన్నాయి. 2వ వారం నేను చేయగలనా లేదా అనుకున్నాను. అయ్యో మొదలు పెట్టాను వ్రతం, నా వల్ల అవుతుందో అవ్వదో, ఏంటి పరీక్షలు ఇలా వస్తున్నాయి, భగవంతుడా గోవిందా నువ్వే కాపాడాలి, నువ్వు ఎన్ని పరీక్షలు పెట్టినా ఈ వ్రతం మాను, నేను చేస్తాను, నువ్వేమిస్తావో నేను చూస్తాను అనుకునే నేను వ్రతాన్ని. పరీక్షలు ఏమిటో మనం తెలుసుకునే ముందు అసలు ఈ వ్రతాన్ని ఎలా చేశారు, ఏ విధంగా, ఎందులో చూసి చేశారు, ఎవరైనా చెప్తే చేశారా, అది కూడా మనం ఒకసారి రూప దగ్గర నుంచి తెలుసుకుందాము. అసలు ఈ వ్రతాన్ని ఎలా చేయాలి, శుచి శుభ్రతతో అనేది వ్రతంతో మనకు తెలిసినదే. మనం వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం, కానీ ఏదైనా అమ్మవారి వ్రతం అంటే ఒకలా ఉంటుంది, అయ్యవారి వ్రతం అంటే ఒకలా ఉంటుంది. కాబట్టి నువ్వు దేన్ని ఫాలో అయ్యి చేసావు, అసలు ఎన్ని గంటలకు వేచావు, ఎన్ని ప్రసాదాలు చేసావు, సో అది ఒకసారి. వ్రతానికి ఉమా చూడండి, ఈ వ్రతానికి ముఖ్యమైనది 7 చిమ్మిరుండలు, అదేంటది నల్ల ద్రాక్ష, లడ్డూలు, మన బూందీ లడ్డు వెంకటేశ్వర స్వామికి ఇష్టం కదా, ఆ లడ్డు, ఇవి మాత్రం ముఖ్యం ఈ వ్రతానికి. లడ్డు, ద్రాక్ష, నల్ల ద్రాక్ష, చిమ్మిరి లడ్డూలు, నువ్వు లడ్డు, మామూలు బూందీ లడ్డు, ఈ 3 మాత్రం ప్రధానం. నైవేద్యాలు ఇంకా అంతకు మించి ఏమీ చెప్పలేదు, వ్రత విధానంలో కూడా ఏమీ లేవు. ఇవి ముఖ్యం. మిగతావన్నీ మీ ఓపిక, మీ ఇష్టం, మీ చేయగలిగినంత వరకు చేసుకోవచ్చు. ఏమన్నా కథ ఉందా దీనికి? వ్రత విధానం ఏమీ లేదు దీనికి, పెద్ద ఇదేం లేదు. కలశం ఆనవాయితీ ఉన్న వాళ్ళు కలశం పెట్టుకోవచ్చు. ఫోటో, చిన్న వెంకటేశ్వర స్వామి ఫోటో ఉన్నా కూడా ఇది పెట్టుకుని చెయ్యొచ్చు అని చెప్పి నాకు పూజారి గారు అయితే చెప్పారు. నేను వ్రతం చేద్దాం అనుకున్నప్పుడు నాకు ఈ పెద్ద ఫోటో వచ్చింది, నేను అందుకని నేను ఇది పెట్టుకుని పూజ చేస్తాను. ఇప్పుడు వరలక్ష్మి వ్రతంలో మనం కథ చదువుకుంటాం కదా, అలాగే ఇది ఇక్కడ కంపల్సరీ సంకల్పం ముఖ్యం. ఈ వ్రతానికి అన్నిటికీ మొదలు ముఖ్యమైనది ఏంటంటే సంకల్పం ముఖ్యం. నేను ఈ వ్రతం చెయ్యగలను అనే సంకల్పం ముఖ్యం. ఫస్ట్ ఈ వ్రతం 7 వారాలు, మధ్యలో ఇబ్బందులు వస్తే ఎట్లాగా, ఇంకోటి ఎట్లా అని అనే అనుమానమే పెట్టుకోని అవసరం లేదు. మన సంకల్పం గట్టిగా ఉంటే అది అయిపోతుంది.
సో ఈ వ్రతానికి మెయిన్ చాలా మందికి వచ్చే డౌట్లు ఏంటంటే కలశం పెట్టుకోవచ్చా లేదా. నాకు పూజారి గారు అవి ఏమీ చెప్పలేదు. మీ ఆనవాయితీ ప్రకారం మీరు చేసుకోగలను అంటే మీరు అన్ని చేసుకోండి, లేదా ఫోటో పెట్టుకుని ఒక పువ్వు పెట్టి మీరు వ్రత కథ చదువుకోండి, షోడశోపచార పూజ చేసుకుని సంకల్పం చెప్పుకుని షోడశోపచార పూజ చేసుకుని వ్రత కథ చదువుకోండి అని చెప్పారు. ఇది సాయంత్రం 6 గంటల టైంలో చేస్తే అంటే సూర్యాస్తమయం ప్రదోష కాలంలో చేస్తారు. ఉద్యోగాలకు వెళ్లే వాళ్ళు పొద్దున్న ఎప్పుడు కుదిరితే అప్పుడు చేసుకుని వెళ్ళచ్చు. ఇది చెయ్యొద్దు అనేది ఏమీ లేదు, మీ వీలు ప్రకారం మీరు చేసుకోవడమే. ఇలా చెయ్యకూడదు ఇలా చెయ్యకూడదు అనేది ఏమీ లేదు. ఈ ముఖ్యమైన నియమం ఏంటంటే ఉదయం నుంచి సాయంత్రం ప్రదోషాల పూజ అయ్యేదాకా ఉపవాసం ఉండాలి. నేనైతే అతిథిని పిలుచుకుని ప్రతి వారము అతిథిని పిలుచుకుని భోజనం పెట్టాను. అండ్ ఈ వ్రతం ఒకటి శనివారం శ్రవణ నక్షత్రం వచ్చిన రోజు, శనివారం శ్రవణ నక్షత్రం కలిసి వచ్చిన రోజు అయితే మంచిది అంటారు. నేను అవేమీ చూడలేదు. మొదలుపెట్టి శనివారం శ్రవణ నక్షత్రం వస్తే మంచిది అంటారు, ఆ రోజు మొదలు పెడితే మంచిది అంటారు. నేను అవేమీ చూడలేదు. శనివారం నాకు వ్రతం ఈ రోజు నేను మొదలు పెట్టుకోవాలనుకున్నా. నేను ఏ వ్రతం ఏ రోజు ఏ నక్షత్రం, శనివారం ముఖ్యం. శనివారం ముడుపు ఒకటి కట్టుకోవాలి వ్రతానికి స్టార్టింగ్. మన కోరిక అయితే మనం ఏదైతే భగవంతుడిని అడుగుతున్నామో దాన్ని ముడుపు ఒకటి కట్టుకుని ఆ ముడుపును కూడా ప్రతి వారం దేవుడి దగ్గర పెట్టుకుని పూజ చేసుకోవాలి. మెయిన్ ప్రధానం ముడుపు 7 వారాలు అయిపోయాక 8వ వారం వడ్డీ వారం కింద 8వ వారం చేస్తాము. కంపల్సరీ చెయ్యాలి, ఎందుకంటే 7 వారాలు అయిపోయాక భగవంతుని వదిలేసినట్టు కాదు కదా. మనం గుర్తున్నామా లేదా, ఎంతవరకు 7 వారాలు అయితే చేసింది, వ్రతం చేసింది, తర్వాత వదిలేసింది అన్నట్టు కాకుండా వడ్డీ వారం కింద 8వ వారం ఈ 7 వారాల్లో జరిగిన తప్పులన్నింటినీ క్షమించమని చెప్పి వడ్డీగా ఆయనకి నా ఓపిక ఉన్నంత వరకు నేను చేసుకోవాలని, ఇది 8వ వారం నాకు ఇప్పుడు చేసుకున్నాం. ఈ ముడుపు ఏదైతే ఉందో 8 వారాలు పూర్తయ్యాక తిరుపతి దర్శనానికి వెళ్లి ముడుపు అక్కడ హుండీలో వెయ్యాలి. దీని నియమం. అది ఎప్పుడు కుదిరితే అప్పుడు వేయచ్చు. దానికి అరే మేము వెంటనే వెళ్ళాలా, వెళ్ళలేకపోతే ఎట్లా గానీ ఎప్పుడు కుదిరితే అది ఏం లేదు, ఎప్పుడు కుదిరితే అప్పుడు వెళ్ళాలి. శనివారం ఆ ముడుపుకి అగరబత్తి చూపిస్తే సరిపోతుంది, ధూపం చూపిస్తే సరిపోతుంది. ఇప్పుడు మొక్కులు ఉన్నాయన్నారు కదా, ఖచ్చితంగా మనం వ్రతం చేసుకున్నా ఏది చేసుకున్నా కూడా మనం మన మనసులోని కోరికలకే మనం వ్రతం చేసుకుంటాము. అలాగే మీకు కోరికలు ఉన్నాయి, సో ఆ కోరికలు మీరు చెప్పగలిగితే చెప్పండి. అలాగే అన్నిటికన్నా ఇంపార్టెంట్ అయింది ఏంటి అంటే ఇప్పుడు మీరు చెప్పారు పరీక్షలు ఎదురయ్యాయి అన్నారు కదా, వాటి గురించి కూడా కొద్దిగా వివరించండి. పరీక్షల గురించి అంటే నేను చెప్పలేను, అది కంప్లీట్లీ మై పర్సనల్. ముడుపు ఇంకోటి ఏంటి అడిగారు ఇప్పుడు, అదే ముడుపు గురించి చెప్పమన్నాను. అలాగే మీకు ఎదురైన అన్నారు కాబట్టి అది అలాగా. ఇప్పుడు చూడండి, నేను మీకు మొదలే చెప్పాను, నాకు తిరుపతి దర్శనం చేసుకుని 23 సంవత్సరాలు అయింది అని. ఎప్పుడైతే సంకల్పం చేసుకుని ముడుపు మా అబ్బాయి పేరు మీద కట్టుకున్నాను నేను, ఈ పూజ చేయడానికి మా అబ్బాయి విదేశాలకు వెళ్ళాలి, అక్కడ ఉద్యోగం తెచ్చుకోవాలని చెప్పి నేను సంకల్పించుకుని నేను ముడుపు కట్టుకున్నాను. మొదటి వారం పరీక్ష పెట్టాడు, 2వ వారం పరీక్ష పెట్టాడు, 3వ వారం పరీక్ష పెట్టాడు, 4వ వారం నుంచి ఆయన నన్ను బ్లెస్ చేస్తూనే ఉన్నాడు. 3 వారాలు కొంచెం పరీక్షలు ఉన్నా కూడా నేను పట్టువదలని విక్రమార్కులా చేస్తున్నాను. 4వ వారం నుంచి 5వ వారానికే నాకు తిరుపతి దర్శనం జరిగింది. 5వ వారానికి నాకు 23 ఏళ్ల తర్వాత నేను 5వ వారంలోనే తిరుపతి దర్శనానికి వెళ్ళాను. కాకపోతే మా పంతులు గారు ఏం చెప్పారంటే ముడుపుకి దర్శనానికి సంబంధం లేదు, మీరు ముడుపు తీసుకువెళ్లి తిరుపతిలో సమర్పించి రావచ్చు అని చెప్పడంతో మేము తిరుపతి దర్శనం కూడా చాలా అద్భుతంగా జరిగింది. మొదటి గడప దర్శనం ఇప్పటికీ ఆయన అలా కనపడుతున్నాడు. ముడుపు అక్కడ వేసేసుకున్నాను. ఇప్పుడు మిగతా 2-3 వారాలు కంటిన్యూ చేసుకున్నాను అనమాట. నాకు ఇంకేం కావాలి, తిరుపతి దర్శనం దొరికింది. అందులో నా కోరిక ఏదైతే కోరుకుని నేను మొదలు పెట్టాను అందులో సగం తీరిపోయింది. మా అబ్బాయి వెళ్ళిపోయాడు విదేశాలకి, ఇంకేం కావాలి. నా వెనకే ఉన్నాడు, పరీక్షలు పెట్టినా కూడా భగవంతుడు నా వెనకే ఉన్నాడు, నాతోనే ఉన్నాడు అనే నమ్మకం అయితే నాకు వచ్చింది. అంటే ఇప్పుడు చెప్పవలసింది ఏంటి అంటే 1, 2, 3 వారాలు ఏ విధమైన పరీక్షలు ఇచ్చినా అది మనలోని సంకల్ప బలాన్ని మనము అది కంటిన్యూ చేయగలమా చేస్తామా అన్న దానికి దేవుడు చూపిస్తాడు. దానికి మనం ఎదురొడ్డి నిలబడి నేను వదలను, నువ్వు ఎన్ని అయితే పెట్టుకుంటావు నేను అన్ని ఫేస్ చేస్తాను,
కాబట్టి నువ్వు నా వెనకాలే ఉంటావు అనే నమ్మకంతో ఆవిడ వెళ్ళారు. సో అందుకని 2-3 వారాల తర్వాత నుంచి 4వ వారం నుంచి ఆవిడ ఏవైతే అనుకున్నారో అవన్నీ కూడా సక్సెస్ఫుల్ గా అయ్యాయి అని ఆవిడ మాటల ద్వారా మనం విన్నాము. పరీక్షలు అని అడిగారు కదా, ఒకటి చెప్తాను. తిరుపతి ఇలానే దర్శనానికి ప్రయాణానికి సడన్ గా మాకు దర్శనానికి వెళ్లే ఇది వచ్చింది. బ్రేక్ దర్శనంలో అలా ఎవరో ద్వారా, ఎక్కడో అసలు పరిచయమే లేని వ్యక్తి ద్వారా మాకు బ్రేక్ దర్శనం ఇప్పిస్తాము, మీరు తిరుపతికి సిద్ధపడండి అని చెప్పి మాకు వచ్చింది. మేము టికెట్లు రిజర్వేషన్ అన్ని చేయించుకున్నాం, వెళ్దాం అనుకుంటాం. ఇంకా 4 రోజుల్లో ప్రయాణం ఉందనగా బ్రేక్ దర్శనాలు అన్ని దర్శనాలు క్యాన్సిల్ అని చెప్పి మాకు వార్తలు న్యూస్ వచ్చింది. ఏం చెయ్యాలో మాకు అర్థం కాలేదు. సరే అన్నిటికీ ఆయనే ఉన్నాడని చెప్పి మేము అలానే ఎదురు చూస్తూ కూర్చున్నాం. శ్రీవాణి దర్శనం దొరికింది. శ్రీవాణి దర్శనం దొరికింది మాకు. శ్రీవాణికి టికెట్లు తీసుకున్నాం, అంతా రెడీ అయ్యాం. శ్రీవాణి ఏవో ఉన్నాయని చెప్పి ఏదో న్యూస్ లో ఛానల్స్ లో వచ్చి అది కూడా చివరి దాకా వెళ్తామా లేదా అనేది మాకు తెలియలేదు. అయినా మేమైతే ప్రయాణానికి సిద్ధమయ్యాం. చక్కగా దర్శనం అయింది, చక్కగా దర్శనం చేసుకుని వచ్చాం. ఇంతకన్నా ఏం కావాలి? ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి. సో కాబట్టి ఇప్పుడు మనం అందరం ఏంటి అంటే దేవుడిని మనం గుడ్డిగా నమ్మినా పర్వాలేదు, మన మనసులో నమ్మకాన్ని పెట్టుకుని నమ్మినా పర్వాలేదు, ఆయన మన వెనకాల ఉంటాడు. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం అనుకున్నవి అవ్వమన్నంత మాత్రాన మనం డీలా పడిపోయి అయ్యో అవ్వలేదు అనుకోకుండా ఆయన మీద నమ్మకాన్ని పెట్టుకుని ముందుకు వెళ్తే తప్పకుండా మన వెనకొస్తాడు, మనల్ని ముందుకు కనిపిస్తాడు. సో ఇప్పుడు మనం రూపా మాటల ద్వారా మనం విన్నాం కదా వ్రత విధానం ఎలా చేసుకున్నారు ఆవిడ. అలాగే వ్రత విధానం ఒక నిమిషం. ఈ వ్రత విధానంలో నేను చెప్పాను కదా ఇందాక, నల్ల ద్రాక్ష, చిమ్మిరుండ, లడ్డు ఇవి నైవేద్యానికి ముఖ్యం. వెంకటేశ్వర స్వామి ప్రీతి కొరకు బియ్య పిండితో 7 దీపాలు, ఇది కూడా చాలా ముఖ్యం. 7 దీపాలు కంపల్సరీ. వెంకటేశ్వర స్వామి బియ్య పిండితో దీపాలు 7, ఏదైనా 7 సంఖ్య, 7 సంఖ్య, 7 దీపాలు, 7 అరటి పళ్ళు, 7 చిమ్మిరుండలు, 7 లడ్డూలు, ఇలా 7 సంఖ్యతోటి మనం 7 నైవేద్యాలు. మీ ఇష్టం ఏం చేసుకున్నా సరే, మన శక్తి కొలది నైవేద్యాలు. పొద్దున్న ఉదయం పూజ అవ్వగానే చిమ్మిరుండ, నల్ల ద్రాక్ష, పానకం, వడపప్పు, పంచామృతంతో నైవేద్యం పెట్టేస్తాం. సాయంత్రం ప్రదోష వేళలో కథ చదువుకుని, కథ ఉంటుంది, వెంకటేశ్వర స్వామి మహత్యం కథ, గోవింద నామాలు, వెంకటేశ్వర స్వామి ప్రపత్తి, ఇవన్నీ చదువుకుని మళ్ళీ ఒక పండు నైవేద్యం పెట్టుకుని, ఒకటి కాదు 7 రకాల పండ్లు సాయంత్రం పూట నైవేద్యం పెట్టాలి కథ చదివాక. పొద్దున ఇవి నైవేద్యం అయిపోయినాయి కదా, 7 రకాల పళ్ళు సాయంత్రం నైవేద్యం పెట్టాలి. ఒక అతిథిని పిలిచి భోజనం పెట్టాలి. నాకు కుదిరినంత వరకు ప్రతి వారం అతిథిని పిలిచి భోజనం పెట్టి, అతిథి భోజనం చేసి వెళ్లేదాకా మనం ఉపవాసంలోనే ఉండి, వాళ్ళ భోజనం అయ్యాక అప్పుడు మనం భోజనం చేయడం ఈ వ్రతం యొక్క ముఖ్య నియమం అన్నమాట. సో అతిథికి, భోజనానికి వచ్చిన అతిథికి నేనైతే వాళ్ళకి పండు, తాంబూలం, 7 శనివారాల వ్రత బుక్కు, దాన్ని నేను తాంబూలంగా ఇచ్చాను. ఈ 7 వారాల్లో ఒక వారం మాత్రం దంపతులను పిలిచి ఖచ్చితంగా భోజనం పెట్టాలి. కంపల్సరీ దంపతుల్ని పిలిచి భోజనం పెట్టాలి. నాకు 7వ వారంలో కుదిరింది, నేను దంపతులను పిలిచి 7వ వారంలో భోజనం పెట్టాను. 8వ వారం ఇదిగో మా స్నేహితులను పిలుచుకొని భోజనం పెడుతున్నాను. నాకు 7వ వారంలోనే అందరికి కలిపి పెడదాము భోజనం అంటే, ఏమో ఎవరు అవైలబుల్ గా ఉంటారు ఎవరు ఉండరు అనేది తెలియదు కదా, ఇప్పుడు అంతా సెలవులు, ఎవరెవరు ఎక్కడ ఉంటారో తెలియదు అని ఎవ్రీ వారం ఒక్కొక్కరిని పిలుచుకొని నేను కంప్లీట్ చేయాలనుకున్నాను. 7గురికి 7 పుస్తకాలతో తాంబూలం, ఇది ఉద్యాపన అన్నట్టు అనమాట. ఈ ఉద్యాపన ఏంటి అంటే 7 వ్రత కథ బుక్స్ 7 పంచడం. అది ప్రతి ఈ అలంకరణ, ఈ దేవుడు ఇదంతా ప్రతిరోజు ఇలానే ఉంచుతారా అంటే లేదండి. ఏ వారానికి ఆ వారమే కలశ స్థాపన, ప్రతిదీ ఏ వారానికి ఆ వారం చేసుకోవటమే. పొద్దున్న వేసిన పులుసుమాల కూడా సాయంత్రం తీసి మళ్ళీ అన్ని పెట్టుకోవాల్సింది. సో ఈ విధంగా రూపా చేసుకున్నారు. అంటే రూపా తన మనసులో కొన్ని రకాలుగా అనుకున్నారు, ఆ విధంగా చేసుకున్నారు. అయితే ఏంటి అంటే ఆయన్ని ఇంతేలాగా ఇప్పుడు ఎవ్రీ వీక్ ఒక్కొక్కరిని పిలిచి వాళ్ళకి తాంబూలము
ప్రసాదం కింద భోజనము పెట్టి అలా చేసుకున్నారు. సో ఇవన్నీ కుదిరితే తప్పకుండా చేసుకోవచ్చు. ఒకవేళ కుదరకపోయినా కూడా వెంకటేశ్వర స్వామి ప్రతిమను పెట్టుకుని ఆ 7 దీపాలు బియ్య పిండితో చేసుకుని వెలిగించుకుని నీకు ఎంతవరకు చేసుకోగలవో అంతవరకు చేసుకుని ఆయన మనసులో కొలుచుకున్నా కూడా అది కూడా సప్త శనివారాల వ్రతమే అవుతుంది. అయితే ఏంటి అంటే అది మనిషికి తేడా ఉంటుంది. ఎవరి అభిప్రాయాన్ని బట్టి ఎవరి మనసుకి ఇష్టపడే దాని గురించి అలా చేసుకుంటూ కొంతమంది ఇందులో నేను తెలుసుకున్న దాన్ని బట్టి ఏంటంటే 7వ రోజునే అంతమందిని పిలుచుకుని అదే రోజు గ్రాండ్ గా చేసుకుని మిగతా రోజులు సింపుల్ గా కథ చదువుకుని నైవేద్యాలు పెట్టుకున్నారు. తను చేసుకున్నది చాలా బాగా నచ్చింది. ఒకే రోజు కాకుండా ప్రతి వారము ఒక్కొక్కరికి నైవేద్యము ఇక్కడ ఏవైతే నైవేద్యాలు చేశారో ఆ నైవేద్యాలు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ గానీ పెద్దవాళ్ళకి గానీ ఫ్రెండ్స్ గానీ అలా పిలిచి ఇంటికి పిలిచి తాంబూలం ఇవ్వడం అన్నది కూడా చాలా బాగుంది. సో ఇవాళ చాలా సంతోషంగా ఉంది. ఎందుకు అంటే ఈ కథ గురించి తెలిసింది, అలాగే ఈ కథను ఎలా చేసుకోవాలో తెలిసింది, అలాగే ఈ కథ చేసుకుంటే వెంకటేశ్వర స్వామి మన వెనకాల ఉంటాడు అని తెలిసింది. కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా మీ శక్తి కొలది మీరు సప్త శనివారాల వ్రతం చేసుకోండి. మీ మనసులో ఉన్న కోరికలను తీర్చుకోండి. థ్యాంక్ యూ సో మచ్.